హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు న్యూస్ టీవీ. ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ ఎడిషన్ ఏప్రిల్ 9, 2021 అంటే ఈరోజు సాయంత్రం మొదలు కానుంది. ప్రపంచంలో ఎన్నో క్రికెట్ లీగులు ఉన్నప్పటికీ ఐపీఎల్కి ఒక ప్రత్యేకమైన ఆకర్షణ. ఎందుకంటే ఇందులో పాల్గొనే ఆటగాళ్లు కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. తమ దేశాల కన్నా ఐపీఎల్లో ఆడడానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఒక గొప్పదైనటువంటి పేరున్నటువంటి లీగ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్. అంతేకాదు ఈ ప్రీమియం లీగ్ ద్వారా ఎంతోమంది నైపుణ్యం ఆటగాళ్లు కూడా భారతదేశానికి దొరికినటువంటి పరిస్థితి. ఆయా దేశాల్లో క్రికెట్కి సంబంధించి బోర్డుల్లో ఆయా జాతీయ జట్టులో చోటు సంపాదించుకోవాలన్నా ఐపీఎల్లో చూపించే ప్రతిభే మిగతా దేశ బోర్డులు కూడా కొలమానంగా మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఐపీఎల్ 14 ఏప్రిల్ 9, 2021 ప్రారంభం కానుంది. సుమారు 5 నెలల కిందటే 2020లో ఐపీఎల్ 13వ ఎడిషన్ దుబాయ్లో జరిగినటువంటి పరిస్థితుల్లో 5 నెలలు కాకముందే మరలా 14th ఎడిషన్ ఐపీఎల్ ప్రారంభం కావడం ఒక విశేషంగానే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటికే కరోనా బారిన పడ్డ పలువురు ఆటగాళ్లు ఇప్పటికే ఐసోలేషన్లో ఉండి చికిత్స పొందుతుండగా బయోబబుల్లో మిగతా ఆటగాళ్లు ఉంటూ కొంచెం మానసికంగానే చాలా శ్రమ పడుతున్నట్టే కనిపిస్తుంది ఈ ఐపీఎల్ 14 సీజన్లో పాల్గొనడానికి. ఇదిలా ఉండగా ఇప్పటికే ఐపీఎల్ సీజన్లో 5 సార్లు ట్రోఫీ గెలుచుకొని ముంబై ఇండియన్స్ మంచి ఊపు మీద ఉండగా ఇప్పటికే 3 సార్లు గెలిచినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ గత సీజన్లో చితికిలు పడిన పరిస్థితి. మిగతా జట్లు ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ 2 సార్లు, అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్, ఇలా ఒక్కొక్క జట్టు ఒక్కొక్కసారి టైటిల్ గెలిచినప్పటికీ ఇప్పటికీ 3 జట్లు ఇంకా టైటిల్ ఒక్కసారి కూడా గెలలేని పరిస్థితి. అందులో కోహ్లీ నాయకత్వం వహిస్తున్నటువంటి బెంగళూరు ఛాలెంజర్స్, అలాగే ఢిల్లీ క్యాపిటల్స్, అలాగే కింగ్స్ పంజాబ్ 11 ఈ 3 జట్లు ఇంతవరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ని గెలవలేదు. కాబట్టి ఖచ్చితంగా గెలవాలన్నటువంటి ఒక రకమైన పట్టుదలలో ఈ 3 జట్లు ఖచ్చితంగా ఉన్నాయి. అందుకు అనుగుణంగానే తమ జట్టుల్లో కూడా మార్పులు చేర్పులు చేసుకున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈసారి ఐపీఎల్ ముంబై ఇండియన్స్ ప్రత్యేక ఆకర్షణ కాబోతుంది. 5 సార్లు టైటిల్ గెలిచిందనే కాదు, ప్రపంచ క్రికెట్ లెజెండ్, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబై జట్టులో ఉన్నాడు. అయితే ఈసారి ముంబై జట్టు తరపున అతనికి ఆడే అవకాశం లభిస్తుంది వేరే విషయం. కానీ ఐపీఎల్లో ఒక అరంగేట్రం చేయబోయే అవకాశం ఉంది సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్. ఇదిలా ఉండగా ఐపీఎల్ చరిత్రలో మొదటిసారి 4 జట్లకు వికెట్ కీపర్లే నాయకత్వం వహించబోతున్నారు. అటు చెన్నై నుంచి ధోని, ఇటు ఢిల్లీ క్యాపిటల్స్కి రిషి పంత్, అటు రాజస్థాన్ రాయల్స్కి సంజు శాంసన్, ఇటు పంజాబ్ 11కి కేఎల్ రాహుల్. ఈ 4 జట్లకు నాయకత్వం వహిస్తున్నటువంటి భారతీయులు 4 కూడా వికెట్ కీపర్లు కావడమే విశేషం. ఈ పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఎలాగైనా సరే టైటిల్ని గెలవాలనేటువంటి ఒక పట్టుదలలో మిగతా జట్లు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఐపీఎల్ అనేది భారతదేశ క్రికెట్కి చేస్తున్నటువంటి గొప్ప మేలు ఏంటంటే ఎంతోమంది నాణ్యమైనటువంటి యువ క్రీడాకారులు, క్రికెటర్లు వెలుగులోకి వస్తున్నటువంటి పరిస్థితి. ఎంతో రిషి పంత్, శ్రేయస్ అయ్యర్ ఎంతోమంది కుర్రవాళ్ళు ఈరోజు భారతదేశానికి ఆడుతున్నారు, రికార్డులు సృష్టిస్తున్నారంటే ఐపీఎల్ పుణ్యం అని. అంతేకాదు ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా క్రికెట్ బోర్డులు కూడా అక్కడ ఎవరైతే తమ దేశానికి సంబంధించి వెళ్ళి ఎవరైతే బాగా ఆడి నైపుణ్యం ప్రదర్శిస్తున్నారో ఆ నైపుణ్యం ఆధారంగా తమ జాతీయ జట్టులో కూడా చోటిస్తున్నటువంటి పరిస్థితి మనకి మిగతా బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాదు మిగతా బోర్డులు వాళ్ళ దేశాల్లో మిగతా దేశాలతో ఆటలు టోర్నమెంట్స్ సిరీస్ ఉంటున్నప్పటికీ ఐపీఎల్కి వెళ్ళడానికే ఆటగాళ్ళు ప్రాధాన్యత ఇస్తుండటంతో వాళ్ళు కూడా అడ్డు చెప్పట్లేదు. ఎందుకంటే అంత ఆర్థికపరమైనటువంటి లాభాన్ని ఇటు ఆటగాళ్లకు ఆయా బోర్డులకు కూడా లభిస్తుంది కేవలం ఐపీఎల్ వల్లే. సో ఐపీఎల్ అనేది ప్రపంచ లీగులు, ఎన్నో లీగులు ఉన్నాయి క్రికెట్ లీగులు, కానీ అన్నిటికన్నా చాలా అత్యంత విశిష్టమైనదిగా, ప్రత్యేకమైనది గల ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి లీగ్గా గుర్తింపు పొందింది ఐపీఎల్. ఈసారి ఐపీఎల్ గతసారి 2020 లీగ్ సంబంధించి 8, ఎందుకంటే ప్రేక్షకులు స్టేడియంలో అలో చేయట్లేదు కాబట్టి 8 కోట్ల మంది టీవీల ద్వారా వీక్షించారని, ఈసారి 10 కోట్ల మంది వీక్షిస్తారని చెప్పి ఒక అంచనా కూడా ఉంది. అయితే టెక్నాలజీ కూడా 3D టెక్నాలజీలు ఈసారి క్యాచ్లు కానీ ఫీల్డింగ్లు కానీ చూడబోతున్నాం. అంటే ఒక ప్రత్యేకమైనటువంటి కొత్త టెక్నాలజీతో ఈసారి మ్యాచ్లు వీక్షించే అవకాశం ఉండబోతుంది. సరే, ఏ మేరకు క్రికెట్ అభిమానులను, ఐపీఎల్ అభిమానులను క్రికెట్ ఐపీఎల్ మ్యాచ్లు ఏ మేరకు అలరిస్తాయో చూద్దాం. దిస్ ఇస్ చిరంజీవి సైనింగ్ ఆఫ్. హలో అండి, నేను శ్రీ సింహ. మీరు చూస్తున్నారు తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హాయ్, నేను చిత్ర శుక్ల అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. హాయ్ ఎవ్రీవన్, నా పేరు మౌర్య సిద్ధవరం. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు న్యూస్ టీవీ. నేను మిషా నారంగ్. యు ఆర్ వాచింగ్ తెలుగు న్యూస్ టీవీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.